జీవం కలిగిన దేవుని నామంలో మీ అందరూ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొక తరుణము, మరొక పునర్ధాన దినము దేవాది దేవుడు మీ అందరితో కూడా మాట్లాడటకు, నాతో మాట్లాడటకు ఆయన ఇచ్చిన కృపని బట్టి, ఆయన ఇచ్చిన తరుణాన్ని బట్టి ప్రభు వారి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ మీ నిమిత్తం, మీ కుటుంబాల నిమిత్తం అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. మీరు కూడా మా నిమిత్తం, మా కుటుంబాల నిమిత్తం ప్రార్థన చేస్తున్నందుకు మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాం. ఆయన ఆశ్రయించి బిడ్డలుగా మనందరం ఉన్నాం గనక ఏ మేలు మనకి కొదువేయలేదు. అవును, ఆయన ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదని దేవుడు వాగ్దానం చేసి ఉన్నాడు. ఆయన వెదికేవారుగా మనందరం ఉండాలి కనుక ఆయన ఆరాధించి, ఆయన స్తుతించి, ఆయన ప్రార్థించేవారుగా మనందరం ఉండాలని దేవాది దేవుడు ఆశిస్తున్నాడు. ఆ విధంగా ఉందాం, దేవుణ్ణి మహిమపరుద్దాం. ఈ దిన లేఖన భాగాన్ని మీకు చదివి వినిపిస్తున్నాను. బైబిల్ గ్రంథాల మీ దగ్గర ఉంటే తెరిచి చూడవలసిందిగా కోరుకుంటూ, కీర్తనల గ్రంథము 4వ అధ్యాయం 2వ వచనం మీకు నేను చదివి వినిపిస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, నరులారా, ఎంతకాలము నా గౌరవమును అవమానంగా మార్చెదరు? ఎంతకాలము వ్యర్థమైన దాన్ని ప్రేమించెదరు? ఎంతకాలము అబద్ధమైన వాటిని వెదికెదరు? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలు మనం అనేక మార్లు చదివి ఉంటాం. కీర్తనల గ్రంథము చదవని వారు ఎవరు కూడా ఉండరు. అందరూ కూడా చదువుతూనే ఉంటారు. ఎందుకంటే కీర్తనల గ్రంథంలో మనకి బలాన్ని ఇస్తుంది, మనోధైర్యాన్ని ఇస్తుంది. మనకున్న బాధని, మనకున్న సమస్యని ప్రభు పాదశంలో పెడితే ప్రభు ఏ విధంగా వింటాడో, ఏ విధంగా ఆలకిస్తాడో అనేది కీర్తనల గ్రంథంలో చక్కగా మంచి మంచి మాటలు దేవాది దేవుడు లెక్కించి ఉన్నారు. ఈ దినము దావీదు నోట దేవుని మాట ఉంచి ఉన్నాడు. ఆ మాటలు ఈ దినం మనతో మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారంటే, ఆ పేరు పెట్టుకున్న జనము ఆది నుండి మనం చూసుకుంటే దేవుడు తన ప్రజల్ని ప్రేమించి, దేవుడు తన ప్రజల్ని రక్షించి, దేవుడు తన ప్రజల్ని కృప చూపించిన దేవునికి వ్యతిరేకులుగా ఉన్నారు. దేవుడు ఎంత కాపాడుతున్నా దేవునికి అవమానమే తెస్తున్నారు. ఈ దినము ఎందు నిమిత్తం దేవాదేవుడు మనతో మాట్లాడుతున్నాడంటే, సర్వ సమాజంలో మీరు జీవించినప్పుడు ఏ విధంగా ఉంటున్నారు? నేను తండ్రినైతే నాకు రావలసిన గౌరవం ఏదని దేవాది దేవుడు అడుగుతాడు. నేను యజమానునైతే నాకు రావలసిన ఘనత ఏది? మలాకి గ్రంథము 1వ అధ్యాయం 6వ వచనంలో మాటలన్నీ ఉంటాయి. మీరు నన్ను గౌరవించడం లేదు. అనుజనుల మధ్యన నా నామం దూషింపబడుతుంది మిమ్మల్ని బట్టి, నా పేరు పెట్టుకున్న జనమా అని దేవాది దేవుడు అడుగుతాడు. నా మాటలు యందు మీరు జీవిస్తున్నారా? నాకు సాక్షులుగా మీరు ఉన్నారా? నేను చేస్తున్న క్రియలు మీరు చేస్తున్నారా? నేను ప్రవర్తించే ప్రవర్తన మీరు ప్రవర్తిస్తున్నారా? నా మాటలు విని మీరు గైకొనక నా యందు నిలకడగా జీవిస్తున్నారా? నా మాటలు యందు మీరు లక్ష్యం ఉంచి జీవిస్తున్నారా? బయట వారు చూసినప్పుడు, అన్ని జనులు చూసినప్పుడు, నీ స్నేహితులు చూసినప్పుడు, నీ బంధువులు చూసినప్పుడు నీ సాక్ష్యం ఎలా ఉంది? నీ ప్రవర్తన ఎలాగుంది? జీవిస్తున్న జీవితం ఎలాగుంది? నిన్ను చూసి నన్ను గౌరవపరుస్తున్నారా? మీరు బహుగా ఫలిస్తే నా తండ్రి మహిమ పొందుతాడు అంటాడు ఆయన. అది నుండి మనం చూసుకుంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి అవమానం తీసుకొచ్చే బిడ్డలుగా ఉన్నారు. సంఘాల్లో, సమాజంలో అనేక మంది ఆ విధంగా జీవిస్తున్నారు. కనుక దేవాది దేవుడు ఈ దినము మనకి మాట్లాడుతున్నారు. ఎంతకాలం నా గౌరవాన్ని అవమానపరుస్తారు? నేను ఒక మంచి తండ్రిని, నా బిడ్డలు లేదా నా కుమారులు లేదా నా కుమార్తెలు మీరు ఎలా ఉండాలి? నాకు గౌరవం తెచ్చే బిడ్డలుగా ఉండాలి. మీరు చేసిన పనులు బట్టి, మీరు చేసిన కార్యాలు బట్టి, మీరు మాట్లాడే మాటలు బట్టి నాకు గౌరవం రావాలి. వీరి దేవుడు ఎంత గొప్పవాడు, వీరి దేవుడు ఎంత చక్కగా వీళ్ళని నడిపిస్తున్నాడు. ఆ దినాల్లో అనేక మంది అనుకున్నారు, భక్తులను చూసి, విశ్వాసులను చూసి, ప్రవక్తలను చూసి, వీరి దేవుడు గొప్పవాడు, వీరి దేవుడు ఆకాశమందే కాదు భూమి అందు కూడా దేవుడే అని దేవుణ్ణి గౌరవపరిచారు, మహింపరిచారు. దానియేలు బట్టి దేవునికి గౌరవం వచ్చింది, మహిమ వచ్చింది, కీర్తి వచ్చింది. ప్రియమైన దేవుడి బిడ్డలారా, సొలొమోను బట్టి దేవునికి కీర్తి వచ్చింది, మహిమ వచ్చింది. నిన్ను నన్ను బట్టి ఈ దినము దేవాది దేవుడికి కీర్తి వస్తుందా? చిన్న మాటగా మనం తెలుసుకుంటే, ఒక గొప్ప తండ్రికి మనం కుమారులమైతే ఈ లోకంలో తండ్రికి మంచి పేరు ఉంది, మంచి ఘనత ఉంది. పలానా తండ్రి చాలా చాలా మంచివాడు, చాలా భక్తిపరుడు, న్యాయంగా, నీతిగా, సత్యంలో జీవిస్తాడు అని ప్రజలందరూ అనుకుంటున్నప్పుడు తన కుమారుడమైన నీవు ఎలా ఉన్నావు? దుర్మార్గుడుగా, తాగుబోతుగా, తిరుగుబోతుగా, అన్యాయం చేసేవాడుగా ఇది నువ్వు ఉన్నప్పుడు నీ తండ్రికి ఎలా గౌరవం వస్తుంది? నీ తల్లిదండ్రులకి తండ్రి మంచివాడే, తల్లి మంచిదే, కుమారుడు వ్యర్థుడు అంటారు, లేదా నాశనకర్త అంటారు, లేదా నాశనం చేసే కుమారుడు.
నిన్ను బట్టి తల్లిదండ్రికి ఏ విధంగా చెడ్డ పేరు వస్తుందో అదే విధంగా మనం చేసే ప్రతి క్రియ, ప్రియమైన దేవుని బిడ్డలారా, మన తండ్రికి, మన పరలోకపు తండ్రికి చెడ్డ మాటలు అన్ని జనులు పలుకుతారు. మనం చేసే చెడ్డ కార్యాలు బట్టి, మనం చేసే చెడ్డ పనులు బట్టి, మనం మాట్లాడే చెడ్డ మాటలు బట్టి దేవుడికి అపకీర్తి వస్తుంది. మన జీవితం కాదు, మన జీవితం దేవుని చేతిలో ఉంది. దేవుడు నడిపిస్తున్నాడు గనుక దేవుని సాక్షులుగా మనం జీవించాలి. విచ్చలవిడిగా మనం జీవిస్తే కాదు, అందరూ కూడా మనకి గమనిస్తుంటారు. దేవుని బిడ్డలమైన మనకి మన సాక్ష్యం ఎలాగుంది, ఏ విధంగా మనం జీవిస్తున్నాం. హోప్ని ఫినోహస్ తండ్రికి చెడ్డ పేరు తీసుకొచ్చారు. సమూయేలు కుమారులు తండ్రికి చెడ్డ పేరు తీసుకొచ్చారు. ఆ సమాజం అంటుంది, సమూయేలు నువ్వు మంచివాడివే, నువ్వు మంచి ప్రవక్తవి, నువ్వు మంచి న్యాయాధిపతివి, నువ్వు మంచి యాజకుడివి, కానీ నీ కుమారులు స్థిరత్వంగా లేరు, నీలాగా నీ కుమారులు లేరు. చూడండి, బిడ్డలను బట్టి తల్లిదండ్రులకి చెడ్డ పేరు వస్తుంది. ఏలి నీ కుమారులు స్థిరత్వంగా లేరు అని దేవాది దేవుడు మాట్లాడతాడు. హోప్ని ఫినోహస్ను బట్టి తండ్రికి చెడ్డ పేరు వచ్చింది. ఈ దినము తన బిడ్డలమైన మనం ఎలా ఉన్నాం, ఏ విధంగా జీవిస్తున్నాం, తండ్రికి మంచి పేరు తెస్తున్నామా, లేదా అన్ని జనుల మధ్యన ఆయనకి దూషింపజేస్తాం. అందుకే అంటాడు ఆయన, మిమ్మల్ని బట్టే అన్ని జనుల మధ్యన నా నామము దూషింపబడుతుంది. దినం ఎలా ఉన్నాం? అందుకే దేవాది దేవుడు మనకి గద్దిస్తున్నాడు. ఏమంటున్నాడంటే, నా నామాన్ని మీరు అవమానపరుస్తున్నారు. ఎంతకాలము నా నామాన్ని మీరు అవమానపరుస్తారు? రెండో మాటగా ఆయన అంటాడు, ఎంతకాలము వ్యర్థమైన దాన్ని ప్రేమిస్తారు? ఎంతకాలం ప్రేమిస్తారు? ఏది మీతో రాదో, ఏది మీది కాదో, ఎంత నిమిత్తం మీరు దాన్ని ప్రేమిస్తారు? ఈ దినము మానవులు లేదా క్రైస్తవ బిడ్డలు మన గురించే దేవుడు మాట్లాడుతున్నాడు. వ్యర్థమైన దాన్ని మనం ప్రేమిస్తున్నాం. లోకంలో లోక ఆశల్ని, లోక ఘనతల్ని, ధనాన్ని, దేవుని బిడ్డలారా టెక్నాలజీని, లేదా మొబైల్ని, సినిమాల్ని, సీరియల్ని, ఇలాంటి వాటిని ప్రేమించేవారుగా చాలా బిడ్డలు ఉన్నారు. అందుకే దేవాది దేవుడు మాట్లాడుతున్నాడు, ఎంతకాలం వ్యర్థమైన దాన్ని ప్రేమిస్తారు? వ్యర్థమైన దాన్ని మనం ప్రేమించేవారుగా ఉన్నామా? సొలొమోను అంటాడు, భూమి మీద సమస్తం వ్యర్థమే, సూర్యుని కింద ఉన్నది అంతా వ్యర్థమే, ఏది మనతో రాదు, ప్రేమించింది ఏది కూడా మనతో రాదు. నువ్వు చేసిన క్రియలు, నువ్వు చేసిన మంచి పనులు నీ వెంట వస్తాయి. ఈ దినం మనం ఎలాగున్నాం? వ్యర్థమైన దాన్ని ప్రేమిస్తున్నామా? అనేక మంది ప్రేమ నిమిత్తం ప్రాణాలు పెట్టేస్తున్నారు. ఈ దినము యవ్వనస్తుల నిమిత్తము దేవాది దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే, వ్యర్థమైన దాన్ని ప్రేమించకండి, లోక ఆకర్షణని మీరు ప్రేమించకండి, లోకమైన వాటిని మీరు ప్రేమించకండి. మీ బిడ్డలనైనాను, మీ తల్లులనైనా, మీ తండ్రులైనను, మీ గొర్రెలనైనా, ఎడ్లనైనా, దేన్నైనా, భూమి మీద ఏదైనా నాకన్నా ఎక్కువగా ప్రేమించొద్దు అంటాడు ఆయన. ఈ దినం ఏమంటాడంటే, యవ్వన ప్రేమ, ఆకర్షణ. ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఒక ప్రియుడు దొరకలేదని ప్రియురాలు ఆత్మహత్య చేసుకుంది, ప్రేయసి దొరకలేదని ప్రియుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దినం లోకమైన ప్రేమ ఎలా ఉంది? తల్లిదండ్రులు చక్కగా చూసిన పిల్లల్ని ప్రేమించి వివాహం చేసుకోండి, ఆనందంగా ఉండండి, సంతోషంగా ఉండండి, దేవుణ్ణి మహింపరిచే బిడ్డలుగా ఉండండి. సంసోను అదే తప్పుని చేశాడు. సంసోనుని దేవుడు ఒక న్యాయాధిపతిగా ఉంచాడు, ఒక నాయకుడిగా ఉంచాడు, ప్రజలను రక్షించేవాడుగా ఉంచాడు. ఆమె ఏం చేశాడు? దెలీలాని ప్రేమించాడట. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయం 15వ వచనంలో మాట, ఆయన గొప్ప వీరుడు, గాడిద దవడ పట్టుకుని 1000 మందిని చంపిన బలమైన వాడు, ఆయనకన్నా బలవంతుడు ఎవడు కూడా లేడు. అలాంటి వాడిని లోపరుచుకుంది ఒక స్త్రీ. ఎక్కడికి వెళ్ళాడంట ఆయన? గాజాకి వెళ్ళాడంట ఆ స్త్రీని చూడడానికి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ స్త్రీని బట్టి, తనకు ప్రేమించుట బట్టి తనకున్న జీవితము, తనకున్న బ్రతుకు నాశనం అయిపోయింది. తన యొక్క రహస్యాన్ని ఆ స్త్రీని చెప్పి తన బలాన్నంతా పోగొట్టుకున్నాడు, గుడ్డివాడిగా తిరిగాడు, నాశనం అయిపోయాడు. ఈ దినం ఎలా ఉన్నారు? దేన్ని ప్రేమిస్తున్నారు మీరు? దేవుని ప్రేమించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, అది శాశ్వతమైనది. దేవుని వాక్యాన్ని ప్రేమించండి, అది శాశ్వతంగా ఉంటది. దేవుని వచనాలు చదవండి, దేవుని వాక్యాన్ని వినండి, దాన్ని ప్రేమించండి, గ్రహించండి. జుంటెతైన దారుల కంటను మధురంగా ఉంటాయి ఆ మాటలు.
కొవ్వు నెదడు దొరికినట్లుగా ఉంటాయట తన మాటలు. దాన్ని ప్రేమించండి. సత్యంలో నడిపిస్తుంది ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎంతకాలం మీరు వ్యర్థమైన దాన్ని ప్రేమిస్తారు? ఏది మీతో రాదో, ఏది మీకు సరిపోదో, ఏది మీతో ఉండదో అలాంటి దాన్ని ప్రేమించకండి. మీ దేవుణ్ణి ప్రేమించండి, మీ తల్లిదండ్రుల్ని ప్రేమించండి. మొట్టమొదటిగా నన్ను ప్రేమించండి, తదుపరి మీ తల్లిదండ్రుని కూడా ప్రేమించండి అని దేవుని లేఖనం సెలవిస్తుంది. ఆ విధంగా జీవించండి యవన బిడ్డలు. నాశనమైపోకండి. నాశనమైన జీవితానికి మీరు వెళ్ళకండి. ఈ దినము దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ మనం మూడో మాటగా చూసుకుంటే, ఎంతకాలము అబద్ధమైన దాన్ని వెతికెదరు. సత్యం లేని దానికి ఎంతకాలం మీరు వెతుకుతారు? అబద్ధమైన మాటలు మీరు ఎంతకాలం నమ్ముతారు? ఎందులో జీవం లేదో మీరు ఎంతవరకు వెతుకుతారు దాని నిమిత్తం? ఈ దినం మనం చూసుకుంటే అబద్ధ బోధలు, సత్యం లేని మాటలు ఆలకిస్తున్నారు. ఏది సత్యమో దాన్ని గ్రహించటం లేదు. ఏది అది సత్యం కానిదో, ఏది ఆనందాన్ని ఇస్తుందో, ఏది సంతోషాన్ని ఇస్తుందో దాన్ని నమ్మేవారుగా ఉన్నారు. ప్రవక్త అయిన యిర్మీయా చెప్పిన మాటలు ఆ రాజు గాని ఆ యొక్క జనం గాని వినలేదు. అబద్ధ ప్రవక్తలు చెప్పే మాటలే విన్నారు. దేవుణ్ణి దూరపరిచారు. దేవుని సత్యంలో జీవించలేదు. దేవుని వాక్యానుసార జీవితం జీవించలేదు. దేవుని ధర్మశాస్త్రాన్ని పాటించలేదు. వారందరూ కూడా దేవునికి వ్యతిరేకంగా జీవించి అన్ని దేవతలను పూజించి దేవునికి అవమానం తెచ్చారు. ఇది సత్యం కాదు, ఇది అబద్ధం అని ప్రవక్త అయిన యిర్మీయా చెప్పినప్పుడు కూడా ఈ ప్రవక్త గాలి మాటలు మాకు చెబుతున్నాడు, లేని మాటలు మాకు చెప్తున్నాడు అన్నారు. గాని అబద్ధ ప్రవక్తలు నమ్మారు, గాని సత్యమైన ప్రవక్తని నమ్మలేదు. ఈ దినం మనం ఎవరు నమ్మవసరం లేదు. దేవుని లేఖన భాగం మన చేతులు పెట్టాడు. దీన్ని ధ్యానించండి, దీని ప్రకారంగా జీవించండి. దైవజనులు చెప్తున్న వాక్యం ఎంత సత్యమైనదో అది గ్రహించండి. అది దేవుని లేఖన భాగంలో ఉందా లేదా దాన్ని చూసి చదువుకొని సత్యంలో నడవండి. ఎంతకాలం మీరు అబద్ధాన్ని వెతుకుతారు? అబద్ధ బోధలు ఈ దినం కూడా ఉన్నాయి. యెహోవా సాక్షులని, తల్లి సంఘమని వ్యతిరేకంగా మాట్లాడేవారు, దేవుని వాక్యాన్ని దూరపరిచేవారు, అబద్ధపు మాటలు చెప్పేవారు అనేక మంది లోకంలో ఉన్నారు. గాని సత్యాన్ని దేవాది దేవుడు మన చేతిలో పెట్టాడు. సత్యాన్ని గ్రహించి జీవించండి. ఆ దినము యిర్మీయా చెప్పిన మాటలు ఎవరు కూడా వినలేదు, గ్రహించలేదు. గాలి మాటలు అన్నారు. నీవు అబద్ధపు మాటలు చెప్తున్నావు మాకన్నారు. ఈ దినం కూడా సత్యమైన మాటలు చెప్పినప్పుడు చాలా మందికి నచ్చవు, చాలా మంది గ్రహించరు, పెడజెవుని పెడతారు. భ్రష్టు మనస్తత్వానికి నేను అప్పగిస్తానంటాడు దేవుడు. అలాంటి వారిని దేవుని మాటలు చెప్తున్నప్పుడు వినని వారిని. ఈ దినం ఎలాగున్నావు? సత్యమైన వాక్యంలో జీవిస్తున్నాడా? ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు అంటారు నేనే సత్యము అంటారు. ఆయన సత్యం. హిలాత్ అంటాడు సత్యం అనగా ఏమి? దేవుని వాక్యమే సత్యం. దేవుని వాక్యం మన చేతిలో ఉన్నప్పుడు, దేవుని మాటలు మన నోటిలో ఉన్నప్పుడు, దేవుని వాక్యం మన హృదయంలో ఉన్నప్పుడు మనం సత్యంలో నడిచే బిడ్డలుగా ఉండాలి. అబద్ధమైన వాటిని వెతకూడదు, మనం నమ్మకూడదు. అబద్ధమైన మాటలు మనం నమ్మే బిడ్డలుగా ఉండకూడదు. ఎందుకంటే దేవుని వాక్యంలో మనం ఉన్నాం కనుక. ఈ దినం ఎలాగ ఉన్నాం? అందుకే యిర్మీయా గ్రంథం 2వ అధ్యాయం 22వ వచనంలో ఒక మాట ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవాది దేవుడు ఒక మాట అంటాడు. యిర్మీయా గ్రంథంలో 3వ అధ్యాయము 22వ వచనంలో అంటాడు, భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి, మీకు విశ్వాసంలో నడిపిస్తాను నేను అంటాడు. ఈ దినము భ్రష్టు మనస్తత్వం కలిగి మనం ఉన్నామా? దేవునికి వ్యతిరేకంగా ఉన్నామా? చెవిటివారిగా ఉన్నామా? గుడ్డివారిగా ఉన్నామా? దేవుడు పిలుస్తున్నాడు మనకి. సత్యాన్ని మీ చేతిలో పెట్టాను, సత్యంలో మీరు జీవించడం లేదు, అసత్యాన్ని మీరు వెతుకుతున్నారు. సత్యమైన దేవుణ్ణి మీకు నేనున్నాను, మీరు సత్యాన్ని వెతకడం లేదు, అసత్యాన్ని వెతుకుతున్నారు. అందుకే దేవుడు ఇద్దరు మాట్లాడుతున్నాడు. భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి, మీ విశ్వాసాన్ని నేను కాపాడుతాను, మీకు విశ్వాసంలో నడిపిస్తాను, నేను మీకు సత్యంలో జీవింపజేస్తాను. నా దగ్గరికి రండి. అబద్ధాన్ని వెతికేవారిగా ఉండద్దు, సత్యంలో జీవింపజేస్తాను, సత్యంలో మీకు నడిపిస్తాను. ఎందుకంటే సర్వసత్యంలో నేను నడిచేవాడిని కనుక మీ అందరికీ సర్వసత్యంలో నడిపించేవాడుగా నేనున్నాను. ఈ దినం దేవాది దేవుడు 3 మాటలతో మనతో మాట్లాడాడు. మన విశ్వాసాన్ని బట్టి ఈ దినం ఎలా జీవిస్తున్నాం? దేవుని బిడ్డలమైన మనం ఏ విధంగా ఉన్నాం? దేవుణ్ణి అగౌరవపరిచేవారిగా ఉన్నామా?
వ్యర్థమని దాన్ని ప్రేమించేవారుగా ఉన్నామా? అబద్ధపు మాటలను వెతికేవారుగా ఉన్నామా? దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, దేవుడు చెప్పే మాటలు మనం గ్రహించకపోతే, పెడచెవిని పెడితే, భ్రష్ట మనస్తత్వం కలిగి జీవిస్తే దేవుడు మనల్ని తునీకరిస్తాడు. ఇవన్నీ కూడా గ్రహించి, సత్యాన్ని గ్రహించి, తన మాటల్ని గ్రహించి, తన యందు నిలకడగా మనం జీవించినప్పుడు, తన యందు విశ్వాసం కలిగి జీవించినప్పుడు, తన్ను ప్రేమించినప్పుడు, లోకంలో దేన్ని ప్రేమించొద్దు, నన్నే ప్రేమించండి అంటాడు ఆయన. దేవుని ప్రేమించే వారికి, ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి అన్ని కూడా సమకూడి జరుగుతాయి. అందుకే ఆయన్ని ప్రేమించేవారుగా ఉండండి, ఆయన గౌరవం తెచ్చేవారుగా ఉండండి, ఆయన ప్రేమించేవారుగా ఉండండి, ఆయన సత్యంలో నడిచేవారుగా మీరందరూ ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. మంచిది ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనతో ఈ దినం మాట్లాడారు కదా, ఇట్టి మాటలు దేవుడు మనకి దీవించి ఆశీర్వదించును గాక అని ప్రార్థన చేద్దాం. మన హృదయంలో ఉండులాగున ప్రార్థన చేద్దాం. అందరూ కూడా కళ్ళు మూసుకోండి, ప్రార్థన పెట్టారు. మహాపరిశుద్ధమైన ప్రభువా, ప్రేమ కలిగిన మా తండ్రి, దయ కలిగిన మా దేవ, మీకు స్తోత్రాలు. ఇంతవరకు మీరు నడిపించిన విధానము కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నా ప్రభువా. ఇదిగో నా తండ్రి, అయ్యా, ఎంతవరకు నా నామాన్ని మీరు అవమానపరుస్తారు, ఎంతవరకు వ్యర్థమైన దాన్ని ప్రేమిస్తారు, ఎంతవరకు అబద్ధమైన దాన్ని మీరు వెతుకుతారని మాట్లాడారు. అవును తండ్రి, మీ బిడ్డలమైన మేము ఏ విధంగా ఉండాలో నా ప్రభు మీరు నేర్పించండి. ఇదిగో ఇదిన మీరు మాట్లాడారు నా తండ్రి. అయ్యా తండ్రి, మీ వాక్యాన్ని మేము గ్రహించేవారుగా, నీ మాట మేము వినేవారుగా, మిమ్మల్ని గౌరవపరిచేవారుగా, మిమ్మల్ని ప్రేమించేవారుగా, మిమ్మల్ని వెతికేవారుగా మేమందరం ఉండాలని ప్రభు అట్టి మనస్తత్వం మాకు అందరికి అనుగ్రహించమని, చూస్తున్న ప్రతి బిడ్డని మీరు దీవించి ఆశీర్వదించమని, అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న ప్రతి బిడ్డని మీరు ఆరోగ్యం ఇచ్చి మీ కృపలో జ్ఞాపకం చేసుకోమని, మహిమ మీరు పొందుకోమని యేసుకునే నామంలో వచ్చిన ప్రార్థనని వేడుకుంటున్నాను తండ్రి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.